బిడ్డ నువ్వు ఆగు బిడ్డ, నువ్వు ఉండి బిడ్డ. లోపల జరిగేది ఆపకపోతే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. నువ్వు ఆగు బిడ్డ, నన్ను లోపలికి వెళ్ళి నీవు. అమ్మా ప్లీజ్ అమ్మా, అర్జున్ బాబుకి అసలే వచ్చావా రుక్మిణి? ఎంత గొడవ చేయాలో అంతా చెయ్యి. ఈ దెబ్బతో బాబు నిన్ను నీ కూతుర్ని కూడా బయటికి గంటేయాలి. అర్జున్ బాబు అది మిమ్మల్ని మోసం చేస్తుంది. అమ్మా అసలు మీ భార్య కాదు. షట్ అప్. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? యమజ నా భార్య అని ప్రపంచానికి అంతా తెలుసు. మా అమ్మ మెప్పు కోసం నువ్వు మమ్మల్ని విడదీయాలని చూస్తున్నావు. వెళ్ళిక్కడి నుంచి. వెళ్ళాల్సింది నేను కాదు, ఇది రుక్మిణమ్మ. ఈ యమజ అందరి జీవితాలతో ఆడుకుంటున్న రాక్షసి. దీన్ని క్షమించడమే నా కూతురు చేసిన పెద్ద తప్పు. రుక్మిణమ్మా నీకు దండం పెడతాను, ఆగు. అర్జున్ గురించి నీకు తెలుసు కదా, నువ్వెలాగే గొడవ చేస్తే ప్రమాదం. ప్రమాదమా? ఎవరికి? నీ బిడ్డకా? నీ బిడ్డ జీవితం మాత్రం ముఖ్యమా? నా బిడ్డది కాదా? అర్జున్ బాబు, యమజ నీ భార్య కాదు. తన మెడలో ఉన్న తాళి నువ్వు కట్టింది కాదు. రుక్మిణి, ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు? ఏం కావాలి నీకు? ఎందుకు మా భార్య భర్తల్ని విడదీయాలని చూస్తున్నావు? ఎందుకా? నువ్వు తన్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించావు కదా, అందుకు. మంచితనానికి కూడా ఒక హద్దుంటుంది యమజ. అపాత్రులకి దానం చేయడం ఎంత తప్పో ఇలాంటి వాళ్ళని క్షమించడం కూడా అంతే తప్పు. క్షమించింది, ప్రాణభిక్ష పెట్టింది యమజ కాదు అర్జున్ బాబు, నా బిడ్డ కావేరి. ఆ రోజు కావేరి ఈ యమజను క్షమించి ఉండకపోతే అసలు ఇదంతా జరిగేదే కాదు. ఈ యమజ జైల్లోనే ఉండేది. నీ చేతులతో నువ్వే నా సౌభాగ్యాన్ని తుడి చేసేలా ఉన్నావు. ఇదిగో ఈ భయాల వల్లే ఈ రాక్షస ఆటలు సాగుతున్నాయి. ఇది నీ జీవితంతో ఆడుకుంటోంది. బిడ్డ, ఇప్పుడు ఆలస్యం చేశావంటే నీ భర్త నీకు కాకుండా పోతాడు. దూరమైన పర్వాలేదమ్మా, ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు. రుక్మిణి, నేను నీ కూతుర్ని కూడా నా బిడ్డ అనుకునే మాట్లాడుతున్నాను. అర్జున్ ఆ రాక్షసి మెళ్ళో నల్ల పూసలు వేసినా అది 5వ తనంలోకి రాదు. చట్టపరంగా కూడా కావేరి ఉండగా యమజ అర్జున్ భార్య కాలేదు. అమ్మా, ఏంటిదంతా?
నువ్వు మారిపోయానని యమజని కోడలుగా ఒప్పుకుంటున్నాను అని చెప్పావు కదా. మళ్ళీ ఈ రుక్మిణిని తీసుకొచ్చి గొడవ చేయిస్తున్నావేంటి? అర్జున్ బాబు, ఇది నేను మీ అమ్మగారి కోసం చేయడం లేదు, నా బిడ్డ కోసం చేస్తున్నాను. నా గుండెల నిండా ఉన్న బాధతో మాట్లాడుతున్నాను. బాధ ఎందుకు రుక్మిణి? నిన్ను జైలు నుంచి విడిపించినందుక, లేకపోతే నీ కూతుర్ని ఈ ఇంట్లో మనిషిలా చూసినందుక? ఏ నర్మయ్, నాటకాలాడుతూ నా బిడ్డ సౌభాగ్యాన్ని కాజేస్తున్నావు. నేనీ నల్లపూసల కార్యక్రమాన్ని జరగనివ్వను. అదే కనుక జరిగితే నా కూతురు జీవితం నాశనమైపోతుంది. ఇంక మీరు మాట్లాడకండి. నేను గతాన్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు ఒక పని మనిషివని, నీ కూతురు ఒక పని మనిషి అని నాకు తెలుసు. కొత్త డ్రామాలు ఆడుతున్నారా? నాన్న అర్జున్ ఆవేశపడకు నాన్న, నీకు ముందే హెల్త్ బాలేదు. ఆవేశపడకుండా ఎలా ఉండమంటావమ్మా? వీళ్ళెన్ని నాటకాలు ఆడుతున్నారో చూస్తున్నావుగా. ఇలాంటి మనిషి శాశ్వతంగా జైల్లో ఉంటేనే బెటర్. అలా మాట్లాడకుండా ఉంటావేంటే? నిజం చెప్పు, లేకపోతే నేను ఇప్పుడే చంపేస్తాను. చూసారా అండి, చూసారా ఎన్ని మాటలంటుందో, ఎన్ని నాటకాలు ఆడుతుందో. మీరు చెప్పింది నిజమేనండి. పని వాళ్ళని పని వాళ్ళలాగానే చూడాలి. జాలి చూపించడం వల్ల నన్ను, మన ప్రేమను ఎగతాళి చేస్తుంది. ఎవరేమన్నా పట్టించుకోవద్దే అమ్మచ. ఎవరేం చెప్పినా నేను నమ్మను. అత్తగారు ముందు ఇవన్నీ బయటికి గెంటేయండి. ఆగండి. ఏంటి అమ్మచ, ఎందుకు ఆగమంటున్నావు? ఈ మనిషి మీద ఇంకా జాలి చూపిస్తున్నావా? కాదండి, ఈ మనిషి నోరు శాశ్వతంగా మూతపడాలి అంటే ఈవిడి కళ్ళ ముందే మీరు నా మెడలో నల్ల పూసలు వేయాలి. అదే తనకి తగిన శాస్తి. అలాగే, ఇప్పుడే వేస్తాను. మంత్రులు గారు, మీరు మంత్రాలు చదవండి. అర్జున్ బాబు, ఇది చాలా అన్యాయం. మీరు అలా చేయొద్దు. దేవతల వరాలకైనా తిరుగుంటుందేమో కానీ ఆడదాని కన్నిటికి తిరుగుండదు. నా మాట వినండి. అది కాదు అర్జున్ బాబు, దాన్ని నమ్మద్దు, దాన్ని నమ్మద్దు. పాడే కోటగడి బోసిపోయే కళమారి, ఓడిపోయి వీడిపోయే సంబరాలు పెదవంచు జారి.